నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. వలిగొండ మండల కేంద్రంలో పాత బస్టాండ్ రాజీవ్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద మలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి అమరుడు కాసోజ్ శ్రీకాంతాచారి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వర్ధంతి సమావేశానికి మారగోని శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వలిగొండ మండల అధ్యక్షులు వహించారు. ముఖ్య అతిథి జోగు అంజన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రత్యేక అతిథి కళ్లెం లక్ష్మారెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవాధ్యక్షులు పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో శీలం స్వామి, బత్తిని రవీందర్, బచ్చు శ్రీనివాస్, మైసొల్ల రమేష్, పాతకోట నరేష్, పబ్బు స్వామి, మల్లం వెంకటేశం, దండ మల్లికార్జున్, లింగస్వామి, ఐటిపాముల పుష్పమ్మ, రాము సింగ్, మారగోని నరసింహ గౌడ్, శ్రీనివాసచారి, మునుకుంట్ల అశోక్, శీలం ఇందిర తదితరులు పాల్గొన్నారు. జోహార్ శ్రీకాంతాచారి, జోహార్ జోహార్ అని ఉద్యమకారుల హక్కులను గుర్తించి ప్రభుత్వము వెంటనే ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వలిగొండ. ఆర్టీఐ 9 న్యూస్ వలిగొండ రిపోర్టర్ పోలపాక భిక్షపతి. శ్రీకాంతాచారి 15వ వర్ధంతి. ఈ 15 సంవత్సరాలు ఆయన ఆత్మాహుతి చేసుకొని మంటలకు ఆహుతై నీకేం కావాలన్నప్పుడు అమ్మాయి అనలేదు, జై తెలంగాణ, నాకు స్వరాష్ట్రం కావాలని మృత్యు ముంగిలో ఉండి కూడా జై తెలంగాణ నినాదం ఇచ్చినటువంటి శ్రీకాంతాచారికి ఈ సందర్భంగా మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి జోహార్లు అర్పిస్తున్నాము. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇవాళ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వాన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉద్యమం సాగుతుంది. ఇవాళ ఏదైతే శ్రీకాంతాచారి ఏదైతే కలలు కన్నాడో, నీళ్లు నిధులు నియామకాలు కావాలి అని చెప్పి శ్రీకాంతాచారి కలలు కంటూ అమరుడయ్యిండో, ఆ కలలు అట్లనే ఉన్నవి. ఈరోజు ఈ నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ప్రభుత్వాలు 10 ఏళ్ల ప్రభుత్వమైన ఇప్పుడున్న ప్రభుత్వమైన వాటిని అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లనే ఇవాళ ఉద్యమకారులు నిన్న మొన్న కరీంనగర్ నుంచి వేములవాడకు పాదయాత్ర జరిపినాం. ఆ పాదయాత్రలో మేము ఈ తెలంగాణ ప్రజలకు మీరేదైతే తెలంగాణ ఉద్యమకారులకు హామీలు ఇచ్చిండ్రో, మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు 250 గజాల స్థలము, మరి అట్లనే 25,000 రూపాయల పెన్షన్ ఉద్యమకారులందరికీ ఇవ్వాలని చెప్పి ఉద్యమకారుల ఫోరము ప్రభుత్వానికి అనేక వినతుల ద్వారా, మన పాదయాత్ర ద్వారా రేపు 21వ తేదీన కళాకారులతోటి హైదరాబాద్లో కళాకారుల సదస్సు డిసెంబర్ 21న హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో జరగబోతున్నది. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వము ఈ హామీ ఇచ్చినటువంటి వాటితో పాటు ప్రధానమైనటువంటి డిమాండ్ ఉద్యమకారుల ఫోరాంది ప్రధానమైనటువంటి విన్నపం ఏమిటి అంటే, ఉద్యమకారుల గుర్తింపుకు ఒక కమిటీ వేయండి, కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించండి, ఉద్యమకారుల హక్కులను గౌరవించి ఉద్యమకారులను గౌరవించడం ద్వారా ఉద్యమకారులకు హైదరాబాద్లో బిల్డింగ్ కట్టాలి. మేము వలిగొండలో కూడా ఉద్యమకారులకు ఒక బిల్డింగ్కు స్థలం ఇవ్వాలని, అట్లానే ఉద్యమకారుల స్తూప నిర్మాణానికి మాకు స్థలం కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా 15 సంవత్సరాల అమరత్వం ఇవాళ మరింత తెలంగాణ ఉద్యమకారులకు బాధ్యత పెంచింది. శ్రీకాంతాచారి అమరత్వం ఇవాళ వాళ్ళ కుటుంబానికి ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం గత ప్రభుత్వం అయితే శ్రీకాంతాచారి కుటుంబాన్ని విస్మరించింది. మరి ఆ విస్మరణ కాకుండా శ్రీకాంతాచారి కుటుంబానికి సరైనటువంటి గౌరవం ఇచ్చి ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పోరాటంలో ఎంతోమంది సుదీర్ఘంగా కొనసాగినటువంటి ఉద్యమం వెల్లెలద కానీ మొదలు పెట్టుకుంటే శ్రీకాంతాచారి కానీ పోలీస్ కృష్ణన్న కానీ ఎన్నో పోరాటాలు ప్రతి గ్రామంలో కానీ ప్రతి పల్లెల్లో కానీ జై తెలంగాణ, నా ఆత్మ జై తెలంగాణ అనుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఏమి అప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితుల్లో తెలంగాణ సాధన కోసము పోరాటాలు ఉచితమైనవి అయిన తర్వాత దాన్ని విజయవంతంగా పార్లమెంట్లో బిల్లు పెట్టిర్రు, సాధించారు. వాళ్ళ ఆశయ సాధనకు నెరవేరవలసినటువంటి గెలిచినటువంటి నాయకులు చేయలేనటువంటి
పనులు చాలా అట్లాగే సేమ్ అదే అయిపోయింది, దొరల పాలన సేమ్. ఆ విధంగా కాకుండా శ్రీకాంతాచారి ఆశించినటువంటి ఆశయము ఉద్యమకారులకు హక్కులు కానీ ఉద్యమకారుల సాధన కానీ మనము సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా కూడా పోరాటం ఇచ్చింది సోనియా గాంధీ. కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో ఎంతో నిర్బంధం కలుపుకొని కూడా ఇచ్చింది సోనియా గాంధీ. పార్లమెంట్లో బిల్లు పెట్టింది. కానీ వచ్చిన తెలంగాణలో కూడా వచ్చింది అని సంతోషపడ్డాం. టీఆర్ఎస్లో కూడా మేము చాలా గొప్పగా పనిచేస్తున్నాం. నోటికెళ్ళి ఎవరు లేనటువంటి తెలంగాణ జనసభకి వెళ్ళి కూడా అటువంటి క్రమంలో ఏ పేదవాడు కానీ ఏ ఉద్యోగి కానీ ప్రతి వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఈరోజు ఏదైతే మనం వద్దని తెలంగాణ కావాలని వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఇంకా శ్రీకాంతాచారి అమరత్వంతోనే తెలంగాణకు గట్టిగా సెగ తగిలి విద్యార్థుల్లో కానీ యువతలో కానీ మేధావుల్లో కానీ ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం. కాబట్టి అయినా ఈ యొక్క వారు చేసిన త్యాగాన్ని గత ప్రభుత్వం విస్మరించింది. వారికి ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం.